నయూం అక్రమాలు భూదందాలకు సంబంధించి ఇవాళ కూడా పోలీసుల సోదాలు కొనసాగనున్నాయి. మణికొండ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనుచరుల ఇల్లు ఎక్కడెక్కడ ఉన్నాయనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తుకి ముమ్మరం చేశారు. ఏ ప్రాంతాల్లో అనుచరులు ఉన్నారు, ఎక్కడెక్కడ నివాసం ఉన్నారు అనే దానిపైన ఇప్పటికే ఒక దర్యాప్తును చేపట్టినటువంటి పోలీసు యంత్రాంగం వారి ఇళ్లను కూడా పసిగట్టి తాళాలు వేసేటువంటి కార్యక్రమం చేపడుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ మణికొండలో ఉన్నాము. ఈ మణికొండలో ఈ 2 రోజుల క్రితం అరెస్ట్ చేసిన నయీం అనుచరురాలుగా నయీం డ్రైవర్ భార్య ఫర్హానాకు సంబంధించిన ఇల్లు ఇది. ఈ నీలం రంగులో ఉన్నటువంటి ఇల్లు ఇది మణికొండలో ఉంది. మణికొండ లోపల శివారు ప్రాంతాల్లో చివరగా ఓ ఇల్లు తీసుకొని ఇక్కడ నివాసం ఉంటున్నారు ఫర్హానా. మనం చూడవచ్చు ఆ ఇంటిని. ప్రస్తుతం ఆ ఇంటికి తాళాలు వేశారు. 2 రోజుల క్రితమే పోలీసులు ఇక్కడికి వచ్చి ఇక్కడంతా తనిఖీలు చేసి సోదాలు చేసి లోపల ఉన్నటువంటి వస్తువులు అన్నిటినీ కూడా స్వాధీనం చేసుకొని లోపల తాళాలు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. మనం ఒక్కసారిగా ఈ ఇంటిని ఒకసారి పరిశీలిస్తే ఇలాంటి ఇల్లు నయీంకు సంబంధించిన ఇలాంటి నయీం అనుచరులకు సంబంధించిన ఇళ్ళన్నీ ఇదే విధంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇక్కడ ఈ మణికొండతో పాటు ఫర్హానాకి ఇలాంటి ఇల్లే ఇట్లాగే ఉంది. ఈ ఎయిర్పోర్టు కాలనీలో కూడా ఫర్హానాకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు కూడా సేమ్ ఇదే విధంగానే నిర్మాణం సాగింది. అదేవిధంగా వనస్థలిపురం, కుంట్లూరు, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో కూడా కొందరు అనుచరుల ఇల్లు కూడా సేమ్ ఇదే విధంగా నిర్మాణం జరిగింది. మనం ఒకసారి పరిశీలించవచ్చు. ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా ఈ ప్రహరీ ఇంటికి ఉన్నటువంటి ప్రహరీ కూడా దాదాపు 10 అడుగుల ఎత్తుంది. ఈ సంవత్సరం కిందటే ఈ ఇంటిని ఈ ఫర్హానా కొనుగోలు చేసిందని మనకు స్థానికుల ద్వారా సమాచారం అందుతుంది. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి రామయ్య అనే ఒక వ్యక్తి ఈ ఫర్హానాకు ఇల్లు నమ్మాడు. ఆమె పేరు మీదే ఈ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎవరు దొంగలు కానీ లేకపోతే అగంతకులు కానీ ఎవరు లోపలికి చొరబడకుండా చాలా భద్రంగా పగడ్బందీగా ఈ ఇంటి నిర్మాణం చేశారు. పై స్థాయిలో కూడా పై ఫ్లోర్లో కూడా గ్రిల్స్ వేసి అన్నీ ఒకే లెవెల్లో నయీం ఇంటికి ఏ విధంగా అయితే గ్రిల్స్ వేసుకున్నారో ఆయన ముందు భాగంలో కిటికీలతో పాటు ఆ దర్వాజాకు పగడ్బందీగా ఎలాంటి ఇనుప సామాగ్రి వాడారో ఆయన అనుచరుల ఇళ్ళకు కూడా ఇదే విధంగా కడ్డీలు అదేవిధంగా బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అనుచరుల ఇళ్ళకన్నిటికీ ఇదే విధంగా ఏర్పాటు చేశారు. ఈ ప్రహారీ గోడ పైన కూడా ఈ గాజు పెంకులు ఇనుప రేకు అన్నీ కూడా అమర్చి ఉన్నాయి. ఎవరు కూడా లోపలికి చొరబడకుండా ఇలాంటి భద్రతాపరమైన చర్యలు కూడా అనుచరులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాగే వనస్థలిపురము, ఎయిర్పోర్టు కాలనీ, కుంట్లూరు ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. మనం చూడొచ్చు ఇలాంటి గ్రిల్స్ ఈ తలుపులకి వేసినట్టు ఇలాంటి కడ్డీలే నయీంకు సంబంధించినటువంటి ఇంటికి కూడా ఉన్నాయి. ఆయన అనుచరులు కూడా ఇదే విధంగానే ఇలాంటి భద్రమైన తలుపుల్నే అమర్చారు. దీన్ని బట్టి చూస్తుంటే ఆ నయీం ముందస్తుగానే తన ఇంటితో పాటు ఆ అనుచరుల ఇళ్ళ అన్నిటికీ కూడా ఒకే రకమైన భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎవరు శత్రువులు కానీ లేకపోతే దొంగలు కానీ వాళ్ళ నుంచి ప్రమాదం లేకుండా పూర్తి స్థాయిలో భద్రత ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వారం రోజుల కిందట ఈ ఫర్హానా కూడా ఈ ఇంట్లో కూడా నివాసం ఉండేది. ఆమెతో పాటు మరో వ్యక్తి కూడా ఇక్కడ నివాసం ఉందని స్థానికుల ద్వారా కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ ఇంటికి ఫర్హానా ఇంటికి సంబంధించి ఎదురింటి వాళ్ళతో పాటు స్థానికులు కూడా ఉన్నారు. మనము ఆ ఫర్హానాని మేము రోజు ఇక్కడే చూసేవాళ్ళము. కానీ ఎప్పుడు ఒంటరిగానే ఉండేది. అయితే రాత్రి సమయంలో ఎక్కువ వాహనాలు, కార్లు ఈ ప్రాంతానికి వచ్చేవని స్థానికులు కూడా మనకు సమాచారం అందిస్తున్నారు. అయితే ఆమె ఇలాంటి కేసులో అరెస్ట్ అవుతుందనేటువంటి ఉద్దేశం అయితే అభిప్రాయం అయితే మాకు తెలిసేది కాదు. ఒక్కసారిగా పేపర్లోను మీడియాలోను ఆమె ఫోటోలు చూసిన తర్వాత మేము అవాక్కయ్యాం, ఆశ్చర్యపోయామనేటువంటి అభిప్రాయం కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల క్రితమే ప్రస్తుతం ఈ ఇంటిని ఖాళీ చేశారు. పోలీసులు అందరూ కూడా సోదాలు చేసేసి ఈ ఇంటికి తాళం వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరు లేకుండా దాదాపు పోలీసు బృందం అంతా కూడా దాదాపు 10 వాహనాల్లో పోలీసులు వచ్చేసి మొన్న ఈ 2 రోజుల పాటు ఇక్కడ తనిఖీలు చేసేసి లోపల ఉన్నటువంటి వస్తువులన్నిటి కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ ఉదయం కూడా తెల్లవారుజామున కూడా ఆ 2 మహిళలను ఫర్హానాతో పాటు మరో మహిళ అఫ్సాను కూడా తీసుకొచ్చి ఇక్కడ మరోసారి కూడా సోదాలు చేసినట్లు మనకు సమాచారం ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ కేవీ రావుతో మురళీ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.